ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో ఇటీవలే నూతనంగా సీఎస్గా నియమితులైన నీరబ్ కుమార్ ప్రసాద్ నేడు అమరావతి రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని ప్రాంతంలో అసంపూర్ణ నిర్మాణ పనులతో మధ్యలోనే ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను సీఎస్ పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయునిపాలెంలో సిఆర్జీఏ ప్రాజెక్ట్ స్థలాన్ని కూడా సందర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్ల నివాస సముదాయాలు, ప్రజాప్రతినిధుల క్వార్టర్లు, ఎన్జీఓల నివాస భవనాలు, సముదాయాలను కూడా సీఎస్ నీరబ్ కుమార్ పరిశీలించారు. అనంతరం హైకోర్టు అదనపు భవనాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ పర్యటనలో సీఎస్తో పాటు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డీఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయాలి. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఈ మెయిన్ అంటే 25 వర్క్స్లో ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరేజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ-స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ జీఏడీ టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, ఎన్జీఏ క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ, విఐటి కాలేజెస్కి దారిలో ఉన్న అన్నిటి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. అంటే మనము వెరీ కమిటెడ్ టు సీ దట్ ద వర్క్ స్టార్ట్ ఎట్ ది ఎర్లియస్ట్. నౌ స్వేరింగ్ ఇన్ తర్వాత ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు. కమిషనర్ గారు తీసుకువచ్చిన తర్వాత మన ఏమేం స్టేటస్ ఉంది చూసుకొని రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి వీ విల్ సీ దట్ ఆల్ ద వర్క్స్ ఆర్ టేకన్. సార్, లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 90% వర్క్స్ అయిన వాటిని కంప్లీట్ చేయమన్నారు. ఏమన్నా ఆ ప్రాసెస్ ఏమైనా జరిగిందా? అసలు జరగలేదు సార్. ఆల్ ఇండియా సర్వీస్ అండ్ MLA సార్ ఆల్మోస్ట్ 70. అంటే నేను ఎందుకు మీకు జవాబు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నానంటే నాకు ఏ స్టేజెస్లో ఉంది అప్పుడు తెలియదు, ఇప్పుడు ఏం స్టేజ్లో ఉంది నాకు తెలియదు. కాబట్టి నేను రివ్యూ చేస్తున్నాము. తప్పకుండా లాస్ట్ 4-5 yearsలో వర్క్ జరగలేదు, అది అంతా ప్రెస్లోనే మీరే రిపోర్ట్ చేశారు, నేను చేపట్టం లేదు. ఓకే సరే, 5 ఏళ్లుగా నిర్మాణం జరగకపోవడం వల్ల ఏమన్నా కన్స్ట్రక్షన్ దెబ్బతినే అవకాశం ఉంది? That we will rely on the engineers to do a proper structural assessment because generally disuse తో కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వీ విల్ హ్యావ్ టు get a proper structural assessment done by the chief engineer and other engineers in the process. ఇప్పుడు గ్రూప్ డి హౌసెస్లో పైన ఉన్న ఐరన్ అంతా కూడా తుప్పట్టిపోయింది సార్. అది ఎందుకు కూడా పనికిరాదు. ఇప్పుడు అది అంతా చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అదే మీకు చెప్పాను కదా, ఇప్పుడు స్ట్రక్చరల్ అసెస్మెంట్ మనం తప్పకుండా చేయాలి. ఎందుకంటే స్ట్రక్చరల్ అసెస్మెంట్ లేకుండా ఏదైనా మళ్ళా తర్వాత ఉంటే కష్టం. కాబట్టి స్ట్రక్చరల్ అసెస్మెంట్. సార్, మామూలుగా ఎక్కడైనా గవర్నమెంట్ మారిన తర్వాత వెంటనే ఆయా డిపార్ట్మెంట్ల మీద పూర్తి స్థాయి నిఘా పెడుతుంటారు. ఎందుకంటే కొన్ని సంఘటనలు చూస్తాం, ఎందుకంటే ఫైల్స్ కూడా మిస్ అవుతాయని. సో అట్లా ఏమన్నా మీరేమన్నా ప్రత్యేక ఎక్కడో ఇది దృష్టికి వస్తున్నాయి. మనము దానిలో ఆఫీసెస్లో రికార్డ్స్ అది అంతా సీజ్ చేసేస్తున్నాము. మీరు తెలుసు మనకి మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఉంటాయి. సో అన్నిటికీ సీజ్ చేయటం జరుగుతున్నాయి. సిస్టమ్స్కి మన రికార్డ్స్ అన్ని మనం తీసుకుంటున్నాము. కాబట్టి వెరెవర్ మనకి దృష్టిలో వస్తున్నాయి ఇమీడియట్గా తీసుకుంటున్నాము. అండ్ వీఆర్ స్టాపింగ్ దట్ సచ్ థింగ్స్. వాసుదేవరెడ్డి మీద ఇట్లా అంటే అధికారుల మీద కూడా వచ్చాయి. అది మన ఆర్డర్స్ కూడా ఇచ్చాము. సిఐడి ఆఫీసు, తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్, మైన్స్ ఆఫీసెస్లో ఈ అన్నిలో రికార్డ్స్. సార్, ఇప్పుడు వరకు ఎన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు? అది నేను ఇమీడియట్గా మీకు చెప్పలేను. అంటే రఫ్లీ No, I can tell you the offices. Mines office,
బెవరేజెస్ కార్పొరేషన్ ఆఫీస్ అండ్ సిఐడి ఆఫీస్ సిఐడి సీల్ చేసి ఓకే సార్ థ్యాంక్ యూ.